హలో, నాకు చాలా దాహంగా ఉంది. నా దాహం తీరుస్తావా? అమ్మో మీకు పోస్తే మరి మాకు మాకు ఊరికే పోయొద్దు. నీకు డబ్బులిస్తా. డబ్బులిస్తారా? 2000 తీసుకోండి. ఇంకా నీళ్ళు కావాలా? మా కావాలి. అక్క దగ్గర ఇంకా ఉన్నాయి. పిలు. అక్క, ఓ సీతక్క, ఇక్కడ నీళ్లు పోస్తే డబ్బులు ఇస్తున్నారు, త్వరగా రా. హా, వస్తున్నా. ఫిగర్ చాలా బాగుంది. మస్తుంది పిల్ల. అబ్బా ఏముందిరా పిట్ట. అక్క, వీళ్ళకి నీళ్లు పోస్తే డబ్బులు ఇస్తున్నారు. ఇదిగో నువ్వు కూడా నీళ్లు పోయి, నీకు కూడా ఇస్తారు. మన నీళ్లు వాళ్ళకి పోస్తే మరి మనకెట్లా? నేను ఇంటికెళ్ళి తెస్తాను లేక, నువ్వు నీళ్లు పోయి. మాకు చాలా దాహంగా ఉంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. పాపం దాహం వేస్తుంది అంటున్నారు కదా, డబ్బులు కూడా ఇస్తున్నారు. మనమేం ఊరికే పోయట్లేదు కదా, పొయ్యి అక్క. సరే, ఇది పట్టుకో. అబ్బా, నీళ్లు చాలా తీయగున్నాయి మీలాగే. ఓకే, మేము వస్తామమ్మా. చూసుకొని వచ్చేయండి. ఇది నీకు. బాయ్. మళ్ళీ వస్తున్నారేంటి? ఇచ్చారు. కాపాడండి, కాపాడండి. పట్టుకోరా, గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోరా. కాలొచ్చిందంటరా. भाई हैदराबाद से फोन आया आपको. हाँ खान भाई, एंटी संगति कैसे हो? ठीक है। आपको एक बड़ा तोहफा दे रहा हूँ. ना कि 25 మాల్ కావాలి, మంచి మాల్. మనకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఓకే ఓకే, నీ మనీ నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గట్లనా? मेरे को 1 वीक में चाहिए. తప్పకుండా. ठीक है? ठीक है मेरे भाई. शबाश. अगर ये हो गया నీకు చాలా పెద్ద డీల్ వస్తుంది. కోరీలు మస్తు మంది ఉన్నారు. ఓకే జీవా, అర్థమైంది భాయ్. ఉంటా. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ఈ సంవత్సరం పంటలు బాగలేవండి ప్రెసిడెంట్ గారు. మీదే కాదండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. వరుణయాగం చేయించుదాం సర్పంచ్ గారు. సరే సరే,
ఏంటా అరుపులు? అమ్మో ఏం రామయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నా బిడ్డలు 2 దినాలిచ్చి కనిపించలేరయ్యా. ఊరంతా వెతికారా? స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళారేమో తెలుసుకోండి. వాళ్ళకేమవుతుందయ్యేమోనని భయంగా ఉందయ్యా. అయ్యా, వాళ్ళు అమాయకులయ్యా, వాళ్ళు నా పంచ ప్రాణాలు. వాళ్ళకేమవుతుందో ఏమోనని భయంగా ఉందయ్యా. సర్పంచ్ గారు, వాళ్ళు లాభం శుభం తెలియని పిల్లలు. పాపం సీతా సావిత్రి 2 రోజుల నుంచి కనపడటం లేదట. ఆ తల్లిదండ్రులు చూడండి ఎలా బాధపడుతున్నారో. అవునయ్యా, ఆ సీతా సావిత్రులు పిలిస్తే కాని పలుకరు. చాలా అమాయకులు, లోకం తెలియని వారు. మన రామయ్య లాగా మీరే ఏదో ఒకటి చేయాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీరేం భయపడకండి. మీరు వెళ్ళి మన మండల ఎస్ఐ గారికి విషయం చెప్పండి. నేను చెప్పానని ఫిర్యాదు చేయండి. నేను ఫోన్లో మాట్లాడతాను. అలాగే మీ దూర బంధువులకు కూడా ఫోన్ చేసి చెప్పండి. మీ పిల్లలకి ఏం కాదు, నేను చెప్తున్నాగా, ధైర్యంగా ఉండండి. సరేనా? ఏంట్రా ఇది? నన్ను వదులురా. ఆశ్రమంలో వదులు. కొత్తగా ఈ అలవాటు వదులురా. రేయ్, నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. గుండె తరక్కుపోతుందిరా. ఏం జరిగింది? ఎంత పాపం, ఎంత మోసం. అసలు ఏం జరిగిందిరా? మన గురువు గారు గురువు అనే పేరుకే గౌరవం లేకుండా చేశాడ్రా. మన గురువు గారా? అసలు ఏం జరిగిందిరా? పాపంరా, భక్తులైన ఆడవాళ్ళ గోపికాలని వ్యక్తిగతమైన విషయాలని సీక్రెట్ గా వీడియో చేసి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని అనుభవిస్తున్నారు. అవునా? అవునరా, నా కళ్ళారా చూశాన్రా ఆ పాపాన్ని. పాపంరా, ఒక్కరు తర్వాత ఒక్కరు ఘోరంగా అనుభవిస్తున్నారా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంరా, నా కళ్ళారా దాన్ని చూశాను. ఈ విషయం గురుగారికి తెలుసా? నిన్ను గురుగారు కానీ ఆశ్రమ ధర్మకర్త చూశారా? లేదురా, ఏం చేయాలో అర్థం కాలేదురా. ఒరే వేణు, నువ్వే టెన్షన్ పడకు, వాళ్ళంతు చూద్దాం. వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దురా. టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి కబురు చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా. ఒరే వేణు, ఎందుకైనా మంచిదిరా. ఇక్కడ మనల్ని చూస్తే వాళ్ళు మనల్ని కూడా చంపేసేటట్టున్నారా. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాంరా. మనం ఎందుకురా పారిపోవాలి? మనమేం తప్పు చేశాం? నీ మాట నా మాట ఎవ్వరు నమ్ముతారా? అబద్ధాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ లోకంలో. నా మాట విను ప్లీజ్, ఇక్కడ నుంచి పారిపోదాం ప్లీజ్ రా. సరేరా పద, కానీ నువ్వు నేను వేరే వేరే రూట్లో పారిపోవాలి. సరేరా. కలిసిపోతే వాళ్ళకి చిక్కిపోతా. అలాగే పద, వాళ్ళకి మాత్రం శిక్ష పడేలా చేస్తా. చేద్దాం. నాకు శిక్ష పడడం తర్వాత ముందుగా నీకు శిక్ష పడకుండా చూసుకో. అనుకున్నా ఏదో దొరుకుతుందని గ్రహించా. ఎంతైనా బాబాని కదా. నా రహస్యాలని తెలుసుకున్న మిమ్మల్ని రహస్యంగానే చంపేస్తా, కానీ నా చేతులకు మట్టి అంటకుండా మట్టిలో కలిపేస్తా. మిమ్మల్ని నమ్ముకున్న ఆడవాళ్ళకి, గోపికలకి ఎంత మోసం చేశారా? ఒరే పిచ్చోడా, నమ్మినోళ్ళను కదరా మోసం చేసేది. అదే ఈజీ. ఎక్కడా లేదురా మోసం. ఈ ప్రపంచమే మోసం. మేము నిజమైన బాబాలం కాదు, మీరు నిజమైన భక్తులు కారు. అంతెందుకురా, మీరు కూడా ఏదో ఆశించవచ్చారు కదరా మా దగ్గరికి. మేం మీలాగా క్రూరులం కాదు. అరే వేణు, ఇక్కడ ఉంటే చంపేసేట్టున్నారా. నిన్ను వదలనురా, నీకు శిక్ష పడేలా చేస్తా. అలా పారిపోయి వస్తుండగా నన్ను చూసి ఆవేశపడి నువ్వు పరిగెత్తావు. నేను నిన్ను చూసి పరిగెత్తా. మంచితనానికి మారుపేరైన నన్ను మా ఊరిలో లేకుండే చేశాడు ఆ యదవ. మొత్తానికి మనం కలిసాం బాసు. మన కథలు వేరేనా, ప్రయాణం మాత్రం ఒక్కటే. నెక్స్ట్ ఏం జరుగుతుందో, మన ప్రయాణం ఎక్కడి దాకా సాగుతుందో ఆ దేవుడికే తెలియాలి. అన్న, ఫోన్ వచ్చింది.
ఆ శంకర్ ఏంటి సంగతి? నమస్తే అన్న. 2 అమ్మాయిలు ఫ్రెష్ ఇప్పుడే పట్టుకున్నాం. అరే నువ్వు సామాన్యుడు కాదురా భయ్. 2 పల్లెటూరి నాటు పిట్టలు పిట్టలాడిపోతున్నాయన్న. గట్లనా? చాలా రోజుల తర్వాత ఒక మంచి పని చేసినావు. ఫోటోలు పంపి చూస్తా. ఫోటోలు అప్పుడే తీసినా అన్న, నీకు ఇప్పుడే పంపిస్తా చూడు. అరే ఏమున్నారా పోరీలు? వీళ్ళని రెడీ చేస్తే ముంబై మోటార్స్ అని మించిపోతారా భయ్. అన్నా మరి అది ఓ అదా ఎంత కావాలో చెప్పరా భయ్. అన్నా ఒక్కొక్కరికి 10,000, మొత్తం 20,000 అన్నా. తుని అబ్బా 20 ఏంద్రా? 50 ఇప్పుడే నీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అర్జెంటుగా పట్టుకొచ్చేయి. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ. మస్త్ ఎంజాయ్ చేద్దాం ఈరోజు. ఫుల్ మీ ఇష్టం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. హాయ్ రా లోకేష్, ఫుల్ ఎంజాయ్ చేయండి రా ఈరోజు. ఫుల్ ఎంజాయ్ చేయాలి ఈరోజు. అరే ఈరోజు ఖర్చు అంతా నాదే. ఫుల్గా తాగండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? తాగినంత తాగండి, తిన్నంత కళ్ళు తప్పాయారు. ఏంట్రా అన్నావు? మళ్ళను అదే చూసుకొని నడవచ్చు కదా అని. అది కాదు, ఏదో కళ్ళు. ఏంటది? చెప్పు చెప్పు. కళ్ళు దొబ్బయ్యారా అని చెప్పాను. కళ్ళు దొబ్బాయిరా? ఇప్పుడేం బీక్తావు? చెప్పరా అన్నా, ఇప్పుడేం బీక్తావు? వద్దు భయ్యా, మర్యాదగా ఉండదు. నా గురించి నీకు తెలియదు. నువ్వు పెద్ద బాహుబలి మరి. రేయ్ వీడ పెద్ద ప్రభాసరా, విని అందరు భయపడండి. జాగ్రత్త జాగ్రత్త, చూసుకొని నడవండి. భయపడి ఏమైంది? ఏమైనా కనిపించిందా? ఏం లేదు పా. రేయ్ అద్దుకో రోడ్ రా.
అమ్మయ్యా. దేవుడా, ఆగాగు, ఎవరు మీరు? అయ్యా మా పిల్లలు తప్పిపోయినారయ్యా, ఫిర్యాదు చేయటానికి వచ్చానయ్యా. మరి ఈవిడెవరు? ఇది నా భార్య అయ్యా. ఈవిడ? ఇది నా తల్లి అయ్యా. వీళ్ళంతా ఎవరు? వాళ్ళందరూ మా ఊరు వాళ్ళయ్యా. అందరూ వెళ్ళడానికి వీల్లేదు. మీ ముగ్గురు అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. అలాగే కూర్చోండి సరే, అయ్యా. సరే, వెళ్ళండి. రావే. ఓకే సార్. దండాలయ్యా. ఏంటయ్యా ఏం జరిగింది? అయ్యా అది ఏమయ్యా హెడ్, మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? అమ్మాయి పెళ్ళే కదా సార్, ఆ, అంతా అద్భుతంగా జరుగుతుంది సార్. ఆ, ఆ. ఎస్ఐ గారు కూతురు పెళ్ళి అంటే మాటలా మజాగా సార్, ఎంత ఘనంగా జరిపించాలి. అయ్యా అది అది ఏంటయ్యా? అయ్యా నా కూతుర్లు కనిపించలేరయ్యా. పనులు అవ్వాలి, మనది పైసా ఖర్చు అవ్వద్దు. ఒక్క రూపాయి కూడా జేబులోంచి తీయకుండా పనులు అవ్వాలి, అది తెలివంటే. అయ్యా నా కూతుర్లు కనిపించలేరయ్యా. వయసు ఎంత? ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారయ్యా. అవునయ్యా, మొన్ననే పుష్పావతి అయ్యారయ్యా. మరి ఇంకే పెద్ద మనిషి అయ్యారంటున్నా కదా, ఎవరితో లేచిపోయి ఉంటారు. ఈ మధ్యనతో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, కడుపు అయ్యాక కానీ కళ్ళు తెరుచుకోవట్లేదు. ఏమిటయ్యా మాటలు? మీకు కూతుళ్ళుండే ఉంటారు కదా, మీ కూతుళ్ళు కూడా పెద్ద మనిషి అయినాక ఎవరితోనన్నా లేచిపోయారా? ఏయ్, ఈ తల్లి, ఎంత మాట అన్నావే ముసలి ముండా, కాల్చి పారేస్తా నిన్నేవాడ. నా కూతుర్నే అంటావే, ఎంత ధైర్యమే నీకు? నకరాలు చేస్తున్నావా? నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తా, ఏయ్, చంపేస్తా నిన్ను. ముసలి దానిలాగా ఉండాలి. ఈ పోలీస్ స్టేషన్ ఏమో దాని ఇల్లా, లేక నేను దాన్ని చుట్టానా? చంపేస్తా. ప్లీజ్. ఆ? చూడు. ఓకే సార్. ఏ జ్యోతి, తను తీసిపో ముసలిదాన్ని. ఏ అమ్మా నడు, ఎస్ఐసార్ తోటి గట్లనే నా మాట్లాడేది. పదా నడువమ్మా, నడు పదా. సార్, ఆ, నేను సెట్ చేయమంటారా? సరే చూడు. నువ్వు బయటికి రా. పదా రమ్మని చెప్తున్నా కదా రా.